హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక ఇంపార్టెంట్ టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ పేరే వేస్ట్ మేనేజ్మెంట్. ఈ టాపికే వేస్ట్ కాదండి, వేస్ట్ అంటే మన ఇంటి నుండి వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో, సాలిడ్ వేస్ట్ కానివ్వండి, లిక్విడ్ వేస్ట్ కానివ్వండి, ఇంకా హాస్పిటల్స్ నుండి ఇండస్ట్రీస్ నుండి వచ్చే బయోమెడికల్ వేస్టేజ్, హెజాడియస్ వేస్టేజ్, దీన్ని ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారో యాజ్ వెల్ యాజ్ ఏ రకంగా డిస్పోజ్ చేస్తున్నారో దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మన కాన్సెప్ట్ ఈరోజు వేస్ట్ మేనేజ్మెంట్. అయితే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మన ఇంటి నుండి వచ్చే సాలిడ్ వేస్ట్ కానివ్వండి, ఇండస్ట్రీస్ నుండి వచ్చే హెజాడియస్ వేస్ట్ కానివ్వండి, ఏ రకమైన వేస్ట్ అయినా లాస్ట్కి డంప్ యార్డ్కి ఈ రకంగా చేరుతుంది. అయితే దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇండియా ప్రతిరోజు 140 crores పాపులేషన్ అయిన ఇండియా ప్రతిరోజు ఎంత వేస్టేజ్ డెవలప్ చేస్తుంది, జనరేట్ చేస్తుంది, ఆ వేస్టేజ్ ఏ రకంగా డిస్పోజ్ చేస్తున్నారో, ఇలాగే ప్రతిరోజు కొన్ని లక్షల టన్నుల వేస్టేజ్ని మనం జనరేట్ చేసుకుంటూ వెళ్తే ఇంటి నుండి వచ్చే వేస్టేజ్, హాస్పిటల్స్ నుండి వచ్చే వేస్టేజ్, దీన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే రానున్న రోజుల్లో ఎటువంటి డేంజరస్ ఇంపాక్ట్స్ ఎన్విరాన్మెంట్ మీద ఉండబోతున్నాయి. మనము కేవలం లాక్డౌన్లో మాస్కులు పెట్టుకున్నాం. ఒకవేళ మనము ఇటువంటి ఆస్పెక్ట్స్ని సీరియస్గా తీసుకోకపోతే రానున్న జనరేషన్స్ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, పర్మనెంట్గా మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి మనం ఎన్విరాన్మెంట్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అది కూడా మనల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి ఈరోజు మన టాపిక్ వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ అంటే ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, ఒక పర్టికులర్ వస్తువుని కానివ్వండి, ఒక పర్టికులర్ ప్రాసెస్ని కానివ్వండి, ఏదైనా ఒక దాన్ని మనం యూజ్ చేసేసిన తర్వాత దాన్ని డిస్కార్డ్ చేసేస్తాం, దాన్ని మనం వేస్ట్ అంటాం. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. నేను ఒక పర్టికులర్ చెక్క తీసుకొచ్చాను, దాన్ని యూజ్ చేసుకున్నాను, అది పడేశాను, వేస్ట్. ఒక అట్ట ముక్క తీసుకొచ్చాను, దాంతో ప్యాక్ చేసుకున్నాను, ప్యాకింగ్ అయిపోయింది, యాజ్ వెల్ నాకు ఒక పార్సల్ వచ్చింది, ఆ ప్యాకింగ్ని తీశాను, పడేశాను, అది కూడా వేస్ట్. అయితే ఎనీథింగ్ చూడండి, ఇక్కడ చూడండి, వేస్ట్ ఈజ్ ఎనీ మెటీరియల్ విచ్ ఈజ్ డిస్కార్డెడ్ ఆఫ్టర్ ఇట్స్ యూజ్, ఆఫ్టర్ ఇట్స్ బేసిక్ యూజ్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి బ్యాక్గ్రౌండ్లో మీరు మంచి మంచి ఇమేజ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వేస్ట్ ఏ రకంగా డంప్ యార్డ్లో వేసేసారో, ఈ వేస్టేజ్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఎందుకంటే ప్రతి సంవత్సరం మాట్లాడడం లేదు, ప్రతిరోజు కొన్ని లక్షల టన్నుల వేస్టేజ్ని మనం జనరేట్ చేస్తుంటే ఆ వేస్టేజ్ ఎక్కడ చేస్తున్నారో, ఏ రకంగా దాన్ని డిస్పోజ్ చేస్తున్నారో, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో, దాన్ని ఏమన్నా మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారా లేదా, సో ఏ స్టేట్స్ రీసైకిల్ విషయంలో టాప్లో ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఏమంటామంటే వేస్ట్ అంటాం. ఒకవేళ ఈ వేస్టేజ్ కనుక సరిగ్గా ట్రీట్ చేయకపోతే, if not treated properly, badly affects resulting in air pollution, soil pollution, water pollution, air pollution, soil pollution, water pollution ద్వారా అది మనల్నే మళ్ళీ ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. సో మనము ఆ పొల్యూషన్లో బతకలేమో, ఆటోమేటిక్గా మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దానివల్లే ఈ వేస్టేజ్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క వీధిలో ఎర్లీ మార్నింగ్ ఒక మ్యూజిక్ వస్తుంది, చెత్త బండి వచ్చింది అని. సో ఈ చెత్తని వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు? దాన్ని ప్రాసెస్ చేస్తారు. సో ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రాసెసింగ్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్. దాని గురించి కూడా నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెసింగ్లో అది సాలిడిఫికేషన్ చేస్తారా, ఇన్సినరేషన్ ప్రాసెసింగ్ చేస్తారా, సో లేకుంటే వేరే రూట్ మెథడ్ ద్వారా ప్రాసెసింగ్ చేస్తారా, ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అయితే ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని వేస్టేజ్, ఎక్కడి నుండి వేస్టేజ్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ వేస్టేజ్ ఒకసారి మనం చూద్దాం. సాలిడ్ వేస్ట్, ఇది మన ఇంటి నుండి వస్తుంది. మన ఇంటి నుండి వచ్చే వేస్టేజ్ని మునిసిపల్ సాలిడ్ వేస్టేజ్ అంటాం. మునిసిపల్ సాలిడ్ వేస్ట్ అంటే మనం ఇంట్లో తీసుకొచ్చే కూరగాయలు, దాన్ని కడిగేసి దానిపైన ఉన్న తోలంతా తీసేస్తాము, వేస్టేజ్ అంతా కట్ చేసి అదే కదా మనం వండుకుంటాం. ఆ వేస్టేజ్ అంతా ఏం చేస్తాము? ఒక చెత్తబుట్టలో వేసేస్తాం. ఆ చెత్తబుట్ట వచ్చేసి మున్సిపల్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మునిసిపల్ సాలిడ్ వేస్ట్. హెజాడియస్ వేస్టేజ్, ఇండస్ట్రీస్ నుండి వచ్చే డేంజరస్ కెమికల్స్, ఆ కెమికల్స్ చేతి మీద పడితే చేయి కాలిపోతుంది, హెజాడియస్, కొరెసివ్, ఇవన్నీ డేంజరస్ హెజాడియస్ వేస్టేజ్ అన్నమాట. లిక్విడ్ వేస్ట్,
మనం స్నానం చేస్తే ఆ టాయిలెట్ నుండి వచ్చే నీళ్లు అదంతా సెవేజ్ వాటర్, కాలువ నీళ్లు ద్వారా వెళ్తుంది. ఆ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది, దాన్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తారా చేయరా, చాలామందికి ఈ విషయం తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆ వాటర్ని మళ్ళీ ప్రాసెసింగ్ చేస్తారు. అయితే కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా, టాప్ మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా ఆ వాటర్ని మళ్ళీ ట్రీట్ చేసి మళ్ళీ మనకే యూజ్ చేయడానికి ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలామందికి తెలియదు, అయితే ఇది వాస్తవం అనమాట. లిక్విడ్ వేస్ట్, బయోమెడికల్ వేస్ట్, హాస్పిటల్స్లో ఒక వ్యక్తికి ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఆ వ్యక్తికి ఆ ప్రాబ్లం వల్ల ఒక పుండు వచ్చి ఉంటుంది, దానివల్ల ఆ పుండు తీసేసింటారు. లేకపోతే కొందరు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తారు, కొందరికి సిజరీన్ ఆపరేషన్ చేస్తారు, కొందరికి డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తారు. ఈ ఆపరేషన్స్ చేసిన తర్వాత ఆ వేస్టేజ్ని ఏం చేస్తారు, పడేస్తారు కదా. అది ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి, లేకపోతే మనకి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాస్ వస్తాయన్నమాట. దీనికి సంబంధించి కూడా సపరేట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ ఉన్నాయి, అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఎలక్ట్రానిక్ వేస్టేజ్, సో దీనికన్నా ముందు అంటే ఒక 20 years బ్యాక్ మనం యూస్ చేసే పెద్ద డబ్బా టీవీ ఏమైపోయింది అది. తర్వాత మనం డిఫరెంట్ సిస్టమ్స్ యూస్ చేసాం. నా లైఫ్లోనే నేను ఒక 4-5 మొబైల్ ఫోన్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 yearsలోనే 4-5 మొబైల్స్ చేంజ్ చేశాను. అయితే డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం యూజ్ చేసిన తర్వాత ఆ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఆ ఎలక్ట్రానిక్ డివైస్ కానివ్వండి, ఇదంతా ఎక్కడికి వెళ్తున్నాయి, అవుట్డేట్ అయిపోతే దాన్ని పడేస్తారు, లేదా వేరే వాళ్ళు కొనుక్కుంటారు. అవుట్డేట్ అయిన కాన్సెప్ట్, అవుట్డేట్ అయిన మొబైల్ ఫోన్స్ అని ఎక్కడున్నాయి, అవుట్డేట్ అయిన ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అంతా ఏం చేశారు. అందులో డేంజరస్ మెటల్స్ ఉన్నాయి, కాడ్మియం, క్రోమియం కానివ్వండి, మెర్క్యూరీ, లెడ్ కానివ్వండి. అది గనక ఎక్కడంటే అక్కడ డిస్పోజ్ చేస్తే వర్షం పడినప్పుడు ఆ మెటల్స్లో, ఆ వర్షం నీళ్ళలో అది మునిగి దాని ద్వారా సాయిల్ పొల్యూషన్, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ అవుతుందన్నమాట. అయితే దీన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ వేస్టేజ్కి సంబంధించి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన యాక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే మనము డైలీ అట్లీస్ట్ మనం ఒక 3-4 yearsలో మనం డిఫరెంట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ యూస్ చేస్తుంటాము. సిమిలర్గానే మనం యూస్ చేసే ఈ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో అవుట్డేట్ అయిపోతే పడేస్తాము, లేకపోతే ఏం చేస్తాము అంటే దాన్ని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను ఒక 3-4 yearsలో నేను ఒక 4-5 మొబైల్స్ చేంజ్ చేశాను అని, అంటే నేను యూస్ చేశాను, సెకండ్ హ్యాండ్కి అమ్మేశాను. అయితే అది అవుట్డేట్ అయిపోయి ఉంటే దాన్ని ఎత్తి పడేస్తారన్నమాట. సిమిలర్గానే ఈ వేస్టేజ్కి సంబంధించి ఈ వేస్టేజ్ అంతా 3 రకాలుగా క్లాసిఫై అవుతుంది చూడండి. ఆ వేస్టేజ్లో ఏముంటుంది, దాంట్లో కంటెంట్ ఏముంటుంది, అది వుడ్డా, గ్లాసా, ప్లాస్టికా. ప్లాస్టిక్ అంటే నాకు గుర్తుకొచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ప్లాస్టిక్కి సంబంధించిన వేస్టేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఎగ్జామినేషన్ రావచ్చు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ యాక్ట్ 2016, దాని తర్వాత ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2022. రేపటి రోజు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్లాస్టిక్ అనే వేస్టేజ్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం కోసం 2016వ సంవత్సరంలో కొన్ని రూల్స్ని ప్రవేశపెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. అయితే ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మళ్ళీ కొత్త అమెండ్మెంట్ చేసి కంప్లీట్గా బ్యాన్ చేసి పడేశారనమాట. కొన్ని కండిషన్స్ ఇచ్చారు, అది కాకుండా. సో అది 2022 మై డియర్ ఫ్రెండ్స్. ఈ బ్యాన్ చేసే విషయంలో యాజ్ వెల్ యాజ్ దీన్ని కంట్రోల్ చేసే విషయంలో ఎవరిది ఇంపార్టెంట్ రోల్ అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 1974 దాన్ని స్టార్ట్ చేశారనమాట. దీని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం. అయితే మనం ఏ వేస్టేజ్ అయితే జనరేట్ చేస్తామో ఆ వేస్టేజ్ అందులో కంటెంట్ ఏంటి, ప్లాస్టికా, వుడ్డా, గ్లాసా, ఏం కంటెంట్, అది హార్మ్ఫుల్ కంటెంటా, నార్మల్ కంటెంటా. అది గ్లాస్ ఉందనుకోండి, మనం ఏం చెప్తాం, జాగ్రత్తగా పట్టుకోండి, గ్లాసు తెగిపోతుంది, దాన్ని ఎక్కడంటే అక్కడ వేయకూడదు, జాగ్రత్తగా వేయండి. ఇంట్లో మనం బల్బ్ అంటే ట్యూబ్లైట్ యూస్ చేస్తాం కదా, అది కూడా డిస్పోజ్ చేసేటప్పుడు ఏం చెప్తామంటే జాగ్రత్తగా దూరం వెళ్ళి వేసేయి, ఎవరికన్నా కుచ్చుకుంటుంది. దాన్ని మనం కంటెంట్ అంటాం. ఈ కంటెంట్ వచ్చేసి అది ఆర్గానిక్ కంటెంటా, ఇన్ఆర్గానిక్ కంటెంటా. ఆర్గానిక్ కంటెంట్ అంటే ఏంటి, మనము కూరగాయల నుండి తోలు తీస్తాం కదండి, అది ఆర్గానిక్ కంటెంట్. అది మనం ఎక్కడ పడేసినా నో ప్రాబ్లం, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో అది ఆటోమేటిక్గా ఏదో ఒక జంతువు తినేస్తుంది. లేకపోతే సో సాయిల్లో ఉన్న న్యాచురల్ గుణం ఏదైతే ఉందో, న్యూట్రియంట్స్, ఆర్గానిజమ్స్ ఏదైతే ఉన్నాయో అది ఈజీగా అట్మాస్ఫియర్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. దాన్ని మనం ఆర్గానిక్ మ్యాటర్ అంటాం. ఇన్ఆర్గానిక్ మ్యాటర్ అంటే ప్లాస్టిక్. అయితే ఇక్కడ కంటెంట్ పరంగా కానివ్వండి, ఆరిజిన్ అది ఎక్కడి నుండి వచ్చింది, హౌస్ నుండి వచ్చిందా, హాస్పిటల్ నుండి వచ్చిందా, ఇండస్ట్రీ నుండి వచ్చిందా, ఎక్కడి నుండి వచ్చింది, దాని ఆరిజిన్ ఎక్కడ. నెక్స్ట్ నేచర్,
అదేమైనా హామ్ చేస్తుందా, దానివల్ల ప్రకృతికి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా? ఇప్పుడు యాసిడ్ ఉంది, యాసిడ్ని ఎక్కడంటే అక్కడ వేయలేం కదండి, యాసిడ్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. మెర్క్యూరీ ఉంది, మెర్క్యూరీ ఎక్కడంటే అక్కడ వేయకూడదు, ఎవరంటే వాళ్ళు అడిగితే ఇవ్వరు. మీరు ఎక్కడికైనా వెళ్ళి నాకు 1 kg మెర్క్యూరీ అని చెప్పారనుకోండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద యాక్షన్ తీసుకుంటారు, ఎవరండి మీరు ఎందుకు వచ్చారు అని. ఓన్లీ కంపెనీస్ మాత్రమే డీల్ చేస్తారు, అది కూడా ప్రాపర్ లెటర్స్, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటేనే. సో నేచర్ ఏంటి, అది హార్మ్ఫుల్లా, అది ఎకో ఫ్రెండ్లీయా, అది డీగ్రేడబులా, బయోడీగ్రేడబులా, ఈ రకంగా దాన్ని బేస్ చేసుకుని వేస్టేజ్ మనం ఈ రకంగా క్లాసిఫై చేస్తాం. చూడండి, వుడ్డా, గ్లాసా, మెటలా, పేపరా, ప్లాస్టికా, ఇది ఎక్కడి నుండి వచ్చింది, హౌస్ హోల్డ్ నుండి వచ్చిందా, ఇండస్ట్రీయా, ఇన్స్టిట్యూషనా, నేచర్ ఏంటి, హెజాడియసా, నాన్ హెజాడియసా, ఇవన్నీ తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు లెటెస్ట్ టేక్ వన్ ఎగ్జాంపుల్, ఒక చోటికి వెళ్ళేసి నాకు యాసిడ్ కావాలనుకుంటే ఇవ్వరు. దాని నేచర్ ఏంటి, మనిషి యొక్క చర్మంని కాల్చేస్తుంది. లెడ్, మెర్క్యూరీ, అది కంటామినేట్ అయిన ఫుడ్ తింటే మనిషి చచ్చిపోవచ్చు, బ్రెయిన్ డెడ్ అయిపోవచ్చు. అందుకే దాని యొక్క నేచర్ ఎటువంటిదో దాన్ని బేస్ చేసుకుని మనం క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. అయితే మనం హెజాడియస్ వేస్టేజ్ చూస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ నుండి వచ్చే హెజాడియస్ వేస్టేజ్, అందులో మనకు సో రేడియో యాక్టివ్ వేస్టేజ్ కూడా ఉంటుంది అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ ఇవన్నీ మనకు హెజాడియస్ వేస్ట్ అనమాట. దాంతోపాటు బయోమెడికల్ వేస్ట్, హాస్పిటల్స్ నుండి తీసుకొచ్చే వేస్ట్ని బయోమెడికల్ వేస్టేజ్ అంటాము. దాంతోపాటుగా లిక్విడ్ వేస్ట్, ఇండియాలో మేజర్ ప్రాబ్లమ్స్లో 2 ప్రాబ్లమ్స్లో ఒకటి మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్, ఇంకొకటి లిక్విడ్ వేస్టేజ్. అంటే కాలవ నీళ్ళు. ఈ కాలవ నీళ్ళని ఎక్కడికి వెళ్తున్నాయి, ఒక కుటుంబము ఆన్ అండ్ యావరేజ్గా ప్రతిరోజు 200 నుండి 300 లీటర్ల వాటర్ యూస్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. స్నానానికి కానివ్వండి, యావరేజ్గా స్నానానికి కానివ్వండి, హౌస్ హోల్డ్ పర్పస్ కానివ్వండి, వంట కోసం కానివ్వండి, ఇల్లు శుభ్రం చేయడం కోసం కానివ్వండి, ఈ నీళ్ళన్నీ మళ్ళీ కాలువలో కలిసి ఆ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేస్తున్నారా లేదా? సో ఇవంతా లిక్విడ్ వేస్ట్ మై డియర్ ఫ్రెండ్. దాంతోపాటు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ వేస్టేజ్, మనం ఇంట్లో యూస్ చేసే పాత టీవీలు, పాత మొబైల్ ఫోన్స్, నోకియా పాత మొబైల్ ఫోన్స్, పాత టీవీస్, డబ్బా CRT టీవీస్, ఇవన్నీ డిఫరెంట్ వేస్టేజ్ ఐటమ్స్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడము, ఇవన్నీ డిఫరెంట్ వేస్టేజ్కి సంబంధించిన అంశాలు. అయితే ఈ మొత్తం టాపిక్ డిస్కస్ చేయాలంటే మనకు దాదాపుగా ఒక 6 hours పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ రూల్స్, ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, ఏ రాష్ట్రం ఏ విషయంలో బాగుంది, మొత్తం కాన్సెప్ట్ డీల్ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి మనము June 20th ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. 4 to 5 months లాంగ్ టర్మ్ బ్యాచ్, పేపర్ 1. ఎవరైతే నెట్, సెట్, ఆర్సెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, ఇతర జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అందులో ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లోంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్. అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బ్యాచ్ డీటెయిల్స్ని ఒక మెసేజ్ చేస్తే చాలు. అయితే మనము మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్ యొక్క పరిస్థితి మన దేశంలో, అంటే మన ఇంటి నుండి వచ్చే వేస్టేజ్ని మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్ అంటాం. అయితే ఆ మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్కి సంబంధించి ఒకసారి చూడండి. అకార్డింగ్ టు ఎస్టిమేట్ బై వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ ఏం ఎస్టిమేట్ చేసింది అంటే ప్రతిరోజు భారతదేశంలో 150,000 టన్నుల, ప్రతిరోజు అంటే సంవత్సరానికి కాదు, ప్రతిరోజు 150,000 టన్నుల మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్ని ప్రతిరోజు ఇండియాలో జనరేట్ చేస్తున్నారు. మన ఇంటి నుండి వచ్చే ప్రతిరోజు ఒక చెత్తబుట్ట, ఆ చెత్తబుట్ట వెయిట్ ఎంత ఉంటుంది, మహా అంటే ఒక 2-3 kgs ఉంటుందా, లేదా 1 kg ఉంటుందా, ఈ రకంగా. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి, భారతదేశంలో ఎన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి, ఇవన్నీ అన్ని కుటుంబాలు ప్రతిరోజు జనరేట్ చేసే వేస్టేజ్, అది మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఎంత అంటే 150,000 టన్నుల. చూడండి, 150,000 టన్స్ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ పర్ డే. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడండి. సో ముంబై అన్నది, అయితే ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ పరంగా ఈ డేటా చేంజ్ అవుతుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ముంబై అన్నది ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది, అంతగా వేస్ట్ జనరేట్ చేస్తుంది. ముంబై అన్నది ప్రపంచంలోని 5వ స్థానంలో ఉంది, అంతగా వేస్ట్ జనరేట్ చేస్తుంది. అయితే ఈ పర్టికులర్ వేస్టేజ్ ఏదైతే ఉందో 80% వేస్టేజ్ కలెక్ట్ చేస్తున్నారు, కానీ అందులో కేవలం 30% మాత్రమే దాన్ని రీయూజ్ చేస్తున్నారు, రీసైకిల్ చేస్తున్నారు, ట్రీట్ చేస్తున్నారు. రిమైనింగ్ వేస్టేజ్ అంతా, రిమైనింగ్ 20% వేస్టేజ్ ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. రిమైనింగ్ 70% వేస్టేజ్ ట్రీట్ చేయడం లేదు, అది అలాగే అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. దానివల్ల డేంజరస్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా,
సాయిల్ పొల్యూషన్, వర్షం పడితే వాటర్ పొల్యూషన్, ఆ వర్షపు నీళ్ళు అండర్గ్రౌండ్లో వెళ్తాయి, మళ్ళీ అండర్గ్రౌండ్ పొల్యూషన్, ఆ వర్షపు నీళ్ళు అండర్గ్రౌండ్లో వెళ్ళి మొత్తం తిరుగుతూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అండర్గ్రౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, దాని ద్వారా కుళ్ళిపోయిన స్మెల్, ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి సో మన భారతదేశంలో 80% ఈ వేస్టేజ్ని సాలిడ్ వేస్టేజ్ గురించి మాట్లాడుతున్నాం, కలెక్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ 20% ఎక్కడైనా పడేస్తున్నారు. ఈ 80%లో కేవలం 30% మాత్రమే ట్రీట్ చేస్తున్నారు, రిమైనింగ్ 70% ట్రీట్ చేయకుండా వదిలేస్తున్నారు. అయితే అందులో ఎక్కడ వదులుతున్నారంటే ల్యాండ్ ఫిల్స్ అంటే డంప్ యార్డ్లు వేసేస్తున్నారు అనమాట. అందులో ఒకసారి చూడండి, ఇంకా ఫర్దర్గా ఏం చెప్పారు అంటే సో ఇండియా వచ్చేసి 3,77,000 టన్నుల వేస్టేజ్ని జనరేట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో 2025 నాటికి డైలీ యాక్చువల్గా ఏంటి కరెంట్ 1,50,000 టన్నుల మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్ జనరేట్ చేస్తున్నారు ప్రతిరోజు. ఇలాగే 2023లో ఉన్నాం, ఇంకా 2 సంవత్సరాలే. దాని తర్వాత ప్రతిరోజు 3,77,000 టన్నుల మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్ జనరేట్ చేస్తామో ప్రతిరోజు. దీన్ని సీరియస్గా ఆలోచించకపోతే రానున్న రోజుల్లో చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అయితే ఇందులో ఒకసారి చూడండి, ఏ స్టేట్స్ మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్లో నంబర్ 1 ఉన్నారో, ఏ స్టేట్స్, కరెంట్ అఫైర్స్ కాబట్టి ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి, ఏ స్టేట్స్ ఇందులో నంబర్ 1 లేరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. అకార్డింగ్ టు ఏ స్టడీ బై అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ, చూడండి, ఓన్లీ 8 స్టేట్స్ ఇన్ ద కంట్రీ ప్రాసెస్ మోర్ దాన్ 50%. 8 రాష్ట్రాలు మాత్రమే 50% కన్నా ఎక్కువ వేస్టేజ్ని ప్రాసెస్ చేస్తున్నాయి. ప్రాసెస్ చేయడం అంటే ఏంటి, అందులో ప్లాస్టిక్ని తీయడం కానివ్వండి, వేరే వస్తువులు తీయడం కానివ్వండి, దాన్ని తీసి దాన్ని ప్రాపర్గా యూస్ చేస్తున్నాయి. దాన్ని ప్రాపర్గా యూస్ చేయడం అంటే దాన్ని వేరే చోట యూస్ చేస్తారో, మళ్ళీ రీసైకిల్ చేస్తారో, రీప్రాసెస్ చేస్తారో, ఇన్సినరేషన్ ప్రాసెస్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉంది. దాని గురించి కూడా మనం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. అయితే ఆ 50% వేస్టేజ్ని మళ్ళీ రీసైకిల్ చేసే స్టేట్స్ ఏంటంటే చూడండి, అందులో వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హర్యానా, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అండ్ జార్ఖండ్. ఈ స్టేట్స్ డు నాట్ ప్రాసెస్ ఈవెన్ 10% ఆఫ్ ద టోటల్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. ఈ స్టేట్స్ అంటే అందులో తెలుగు రాష్ట్రం కూడా ఉండడం మనకు బాధాకరమే, కానీ వాస్తవంగా ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే ఇది ఫ్యాక్ట్స్ కాబట్టి మనం మాట్లాడుకోవాలి. చూడండి, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, హర్యానా, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ జార్ఖండ్ ఈ స్టేట్స్ సాలిడ్ వేస్టేజ్ని రీట్రీట్ చేసే విషయంలో, రీసైకిల్ చేసే విషయంలో, ప్రాపర్గా డిస్పోజ్ చేసే విషయంలో కేవలం 10% మాత్రమే చేస్తున్నాయన్నమాట. రిమైనింగ్ 90%ని అలాగే వదిలేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. నెక్స్ట్ చూడండి, హౌఎవర్ ఛత్తీస్గఢ్ ప్రాసెసెస్ మోర్ దాన్ 70% ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. ఛత్తీస్గఢ్, తెలంగాణ, సిక్కిం, గోవా ఇవన్నీ 70% కన్నా ఎక్కువ మున్సిపల్ సాలిడ్ వేస్టేజ్ని రీసైకిల్ చేస్తున్నాయి ఆఫ్ సాలిడ్ వేస్టేజ్. ఇది కాకుండా లిక్విడ్ వేస్టేజ్కి సంబంధించి మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ రూల్స్, బయోమెడికల్ వేస్టేజ్కి సంబంధించి, హెజాడియస్ వేస్టేజ్కి సంబంధించి, ఈ వేస్టేజ్కి సంబంధించి మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ రూల్స్, డిఫరెంట్ యాక్ట్స్, దాని యొక్క స్టేటస్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లెవెల్లో ఖచ్చితంగా అడుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ లిజనింగ్ టు దిస్ వీడియో. దయచేసి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింటే ఒక లైక్ ఇచ్చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక కామెంట్ మీరు కామెంట్ సెక్షన్లో వేయండి. యాజ్ వెల్ యాజ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదు, నో ప్రాబ్లం, డిస్లైక్ చేయండి. మీకు ఆ ఫ్రీడమ్ ఉంది, డిస్లైక్ చేయండి, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను, ఇంకా ప్రజెంటేషన్ ఏమన్నా కొత్తగా యాడ్ చేసి ఇంకా చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో దయచేసి పాజిటివ్గా కానివ్వండి, నెగిటివ్గా కానివ్వండి, మీ రియాక్షన్ ఖచ్చితంగా ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టండి, రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అందిస్తాం. దాంతోపాటు మనము June 20th ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం, లాంగ్ టర్మ్ బ్యాచ్ విజేత 2.0. ఈవినింగ్ క్లాసెస్ జరుగుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.